మీరు కవిత్వం వైపు, పాటలు రాయడం వైపు వెళ్ళడానికి ప్రయత్నించలేదా? అసలు ఆ ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఎందుకంటే మీరు చెప్పే దాని ప్రకారం ఇవన్నీ కవి హృదయాలు ఇవన్నీ. అంటే మేబీ ఆర్ట్ అనేది ఇంకా కవి పాయింట్ అంటే మ్యూజిక్ కూడా ఒక లాంగ్వేజ్ కాబట్టి మ్యూజిక్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ లో మేబీ ఇంట్రెస్ట్ చూపించుండి ఉంటుంది అదేలెండి. అదో లిటరేచర్ అది. లిటరేచర్ అది వైపు కూడా అది లిటరేచరే. లిటరేచర్ అవును, మ్యూజిక్ కూడా లిటరేచర్ కింద. ఇదంతా ఒక పద్ధతి బాగుంది. మీ ఇంట్లో సంగీతం ఉంది. మీ చిన్నప్పటి నుంచి అబ్జర్వేషను, సొసైటీ, నేచరు ఇవన్నీ అగ్రీడ్. అసలు సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశం ఎలా జరిగిందన్నదే $1 మిలియన్ క్వశ్చన్. ఇక్కడ అంత సులభంగా జస్ట్ లైక్ దట్. అవును, అంతే ఈజీ కూడా కాదు. ఇన్ఫాక్ట్ అదొక ఒక పక్కన ఎంతైతే మన వర్క్ ని చూపించుకోవాలన్న ప్రయత్నంలో ఉన్న క్యూరియాసిటీ ఒకటి, అట్ ది సేమ్ టైం ఆపర్చునిటీస్ గ్యాదర్ అవ్వాలంటే లైక్ మైండెడ్ మైండ్ సెట్స్ చుట్టుపక్కల క్రియేట్ అవ్వడం ఎర్లీ కెరియర్లోనే, అది డెఫినెట్లీ రేర్గా జరిగే థింగ్. ప్లస్ ఆరా, ఆడియన్స్ నుండి వచ్చే ఆరా మనకి రావడం, తగలడం, ఇవన్నీ కూడా ఒక చాలా పాజిటివ్ ఆరా అనుకుంటే అది అదృష్టం కూడా ఒక పార్ట్ అయి ఉండొచ్చేమో అనిపించింది నా వర్క్తో పాటు.